ఎదుటివాడు ఎలా ఉండాలి అని నువ్వు కోరుకుంటావో భగవంతుడు నిన్ను ముందు అలాగే ఉంచుతాడు. అందుకని నువ్వు యు థింక్ గుడ్. మనకి ఏదో నాకు తెలిసి ఈ మధ్యకాలంలో భక్తులు అలా భక్తి వస్తుంది అనుకుంటాం కానీ మన పూర్వీకులు చెప్పిందే అది. ఏంటంటే పొద్దునే సూర్య నమస్కారాలు చేయమంటాడు. సూర్యుడు లేచేటప్పుడు మనం లేము, ఆయన పడుకునే టైంకి మనం నిద్రపోతాం. సో దట్ ఈస్ అవర్ టైమింగ్స్ ఇవాళ టుడే. కానీ ఇఫ్ యు హ్యావ్ గుడ్ హెల్త్, if you have good health, you will have good thoughts. If you have good thoughts, you will do good things. If you do good things, you will get good result. If you get good result, God will be happy, if at all He is there. If God is there, He will give you moksha. ఇది ఒక్కటే సింపుల్ లాజిక్ నేను చెప్పాలనుకుంది. నువ్వు మంచి పని చేస్తే, నా బిడ్డ ఇంత మంచి పని చేశాడు, ఇన్ని సత్కార్యాలు చేశాడు, ఇన్ని సత్ఫలితాలను అనుభవించేటట్టు చేశాడని తండ్రి సంతోషిస్తాడు. మనందరికీ తండ్రి ఎవరంటే భగవంతుడు అంటారు చూడండి, వాగర్ధావి సంపృక్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు. పార్వతీ పరమేశ్వరులు ఈ జగత్తుని సృష్టించే వాళ్ళైతే వాళ్ళు ఈ బిడ్డలందరినీ చూసి ఆనందిస్తాడు, అందరికీ మోక్షాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి మోక్షం అనేది అది వేరే సపరేట్ ఆర్టికల్. దాన్ని మనం తెచ్చుకోవడం కోసం ఏవేవో చేయాలంటే డూ గుడ్ థింగ్స్, యూ విల్ గెట్ మోక్ష. సింపుల్. అది చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. చిన్నప్పటి నుంచి నా చదువు నాతో పాటు నాకు మా నాన్న నేర్పినటువంటి మంచి మాటలతోటి మంచి పద్ధతులతోటి వచ్చాను. కాబట్టి టుడే బ్రహ్మానందం ఈ స్పీకింగ్ బిఫోర్ యూ యాజ్